ప్రజెంట్ ఇండియా వైడ్ గా యునానిమస్ గా మ్యాసివ్ గా వినపడుతున్న ఒకే ఒక పేరు తలపతి విజయ్. 2024 లో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి విత్ ఇన్ 2 years లో ఇప్పుడు 2026 ఎలక్షన్స్ లో సీఎం సీట్ ఎక్కబోతున్న తలపతి విజయ్ గారు. అంటే ఊహలో కూడా ఇది జరగదేమో అనుకునే లాంటి విషయం ఇది. వితౌట్ ఎనీ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్, వితౌట్ ఎనీ సీనియర్ పొలిటీషియన్స్ ఇన్ పార్టీ, వితౌట్ ఎనీ పొలిటికల్ గ్రౌండ్ వర్క్. నాకు తెలిసి 2 years లో ఎమ్మెల్యే కూడా అవ్వలేదు, 2 years లో సీఎం ఏంటి. సో ఆయన ఈ 2 years లో ఆయన అనుకున్న నిజాన్ని ప్రజలకు చెప్పాడు. నేను ఏం చేయగలను, ఎలా చేస్తాను అనేది డైరెక్ట్ గా వితౌట్ ఎనీ డ్రామాస్, పొలిటికల్ డ్రామా చేయలేదు. పొలిటికల్ డ్రామాస్ అంటే నేను ఈ మతానికి చెందిన వాడిని, నేను ఈ కాస్ట్ కి చెందిన వాడిని, ఇలాంటి డ్రామాలు ఏమి ఆయన ఆడలేదు అండ్ వాడలేదు. రిలీజియస్ ఫీలింగ్ గానీ, ఒక కాస్ట్ ఫీలింగ్ గానీ ఇవేమీ లేకుండా ఏం చేయగలడు, ఏం చేస్తాడు అనేది డైరెక్ట్ గా ప్రజలకి పోర్ట్రే చేస్తాడు. ఇంకా కౌంటింగ్ జరుగుతుండొచ్చు ఈ వీడియో చేస్తున్నప్పుడు, బట్ మాక్సిమం విజయ్ గారే గెలుస్తారు. ఈ సక్సెస్ ద్వారా నేను నేర్చుకున్నది ఏంటి అండ్ నాకు అనిపించింది ఏంటనేది నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇప్పుడు ఏదైనా మనం పని చేస్తున్నప్పుడు ఆ పనిలో ఒక మంచి చేయాలనే తత్వం, ఒక నిజాయితీ, ఒక దృఢ సంకల్పం ఉంటే ఏదైనా చేయొచ్చు అని ఈ రోజు నేను తెలుసుకున్నాను. ఒక్కొక్కసారి మనం ఎంత మంచి చేయాలనుకున్నా, ఎంత నిక్కార్చైన ఆలోచనలు ఉన్నా కానీ సక్సెస్ అనేది లేట్ అవ్వచ్చు, ఒక్కొక్కసారి ఇలాగే ఎర్లీగా రావచ్చు. బట్ సక్సెస్ అనేది ఒక నిజాయితీ పరుడికి ఎప్పటికైనా వస్తుంది. ఆయనలో నాకు నచ్చిన విషయం ఏంటంటే ఆయన ఒక మతం స్వీకరించి ఆయన ఆ మతంలో ఉన్నా గానీ ఇతర మతాలను ఎప్పుడు అగౌరవపరచలేదు అండ్ చిన్న చూపు కూడా చూడలేదు ఆయన. అండ్ ఇంకో విషయం, తమిళనాడులో ఉన్న హిందూస్ కి, తమిళనాడులో ఉన్న అంబేద్కరిస్ట్స్ కి ఆదాభివందనాలు చేసినా తప్పులేదు. ఎందుకు ఎంత పెద్ద మాట అన్నానంటే, తమిళనాడులో హిందూ పాపులేషన్ అంత ఎక్కువ ఉన్న సో కాల్డ్ హిందూయిజం అనే మతం రంగు పూసుకుని పోటీ చేసిన కొంతమంది పొలిటికల్ పార్టీస్ ని ప్రజలు తిప్పికొట్టారు. మనం వాళ్ళ దగ్గర నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఎవరు అసలైన హిందూ, ఎవరు మంచి చేయాలనుకున్నది వాళ్ళు ముందే గ్రహించి తలపతి విజయ్ గారికి సక్సెస్ ఇచ్చారు. ఆంధ్రాలో మనం కూడా తెలుసుకుని ఎవరు నిజంగా నిస్వార్థంగా పాలించగలరు అనేది మనం కూడా గ్రహించి ఓట్లు వేయాలి. ఒక పార్టీకి ఓట్లు వేయమని నేను చెప్పను. నా స్వతహాగా నేను ఏ పార్టీకి బానిసని కాదు. నాకు చంద్రబాబు నాయుడు గారు కానీ, వైఎస్ జగన్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, వీళ్ళ ముగ్గురు కన్నా జయప్రకాష్ నారాయణ గారు మన ఆంధ్రాని పాలిస్తే బెటర్ అని నేను అనుకుంటున్నాను. అది నా ఒపీనియన్. జయప్రకాష్ నారాయణ గారు అనే చెప్పట్లేదు. అలాంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తుల్ని మనం గెలిపించుకుంటే మన ఆంధ్రప్రదేశ్ లో మత గొడవలు కానీ, కుల గొడవలు కానీ ఉండకుండా ప్రశాంతంగా ఎవరి పని వాళ్ళు చేసుకునేలాగా ఉంటదని నా ఒపీనియన్. ఇంకా నేను చాలా డెప్త్ గా చెప్పొచ్చు, బట్ వీడియో సరిపోదు. సో దట్స్ ఆల్ ఫర్ ద వీడియో. దిస్ ఈస్ నాని గాడ్రు సైనింగ్ ఆఫ్.